ప్రైజ్ ద లార్డ్. దేవుని నామనికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అనేకులకు ఈ యొక్క వాక్యాలను ఫార్వర్డ్ చేయండి. వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. యెషయా 60 1వ వచనం. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. చాలామంది ఈ కాలము ప్రార్థన అంటేనే మరి నడవలేని స్థితి అంటున్నారు. కొందరు ప్రార్థన చేద్దామంటే నోరు రావడం లేదంట, ప్రార్థన చేద్దామంటే మనసు రావడం లేదంట. నిద్రమత్తు నిద్రమత్తు నిద్రమత్తు. ఆ నిద్రమత్తును విడిచిపెట్టాలి. దేవుని బిడ్డ, దేవుని యొక్క వెలుగు నీ మీదకి వస్తుంది. ఎంతకాలం నువ్వు మబ్బు ముఖం పెట్టుకొని ఉంటావు? ఎంతకాలం చీకటిలోనే నువ్వు జీవిస్తావు? ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మబ్బు ముఖం వేసుకొని కూర్చుండేది ఆయనకి ఇష్టం లేదు. సోమరితనం కలిగి ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు నిర్లక్ష్యంగా ఉండేది యేసయ్యకి ఇష్టం లేదు. ఆ స్థలములో నుంచి లేచి నిలబడు. ఆ సోమరితనాన్ని విడిచిపెట్టు, ఆ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టు. దేవుని వైపు చూడు. దేవుని సన్నిధిలో ఉన్న వెలుగును పొందుకో. ఆయన శక్తిని నువ్వు పొందుకో. ప్రభుని అడుగు, ప్రభు నీ వెలుగు నా మీద ఉదయింపచేయి, నీ శక్తి నాకు కావాలి, ప్రార్థన శక్తి, ఆత్మశక్తి నాకు కావాలి అని ప్రభుని అడుగు. తప్పకుండా దేవుడు ఇస్తాడు నీకు. ఎంతసేపు ప్రార్థన చేయడానికి నీకు ఇష్టం లేదు, ఎంతకాలం నువ్వు దరిద్రతలో మునిగిపోతావు, ఎంతకాలం నువ్వు ఇతరుల మీద డిపెండ్ అయిపోతావు. నీ సొంతంగా లేచి నిలబడాలి. నువ్వు సొంతంగా లేచి నిలబడాలంటే నువ్వు లేచి ప్రార్థన చెయ్యి, మోకరించి ప్రార్థన చెయ్యి, నిలబడి ప్రార్థన చెయ్యి. ఆ నిద్రమత్తుని విడిచిపెట్టు, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే దేవుని యొక్క మహిమ నీ మీద ఉదయించబోతుంది. దేవుని మహిమను నువ్వు చూడబోతున్నావు. లేచి నిలబడి ప్రార్థన చేసుకో. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రభా నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలు ప్రభా నాయన నిర్లక్ష్యంగా ఉంటున్నారు, సోమర్తనంతో ఉంటున్నారు, వారందరినీ దర్శించు. వారు లేచి నిలబడి నీ సన్నిధిలో నీ శక్తిని పొందుకొని నాయన నీ మహిమ కార్యాలు వారి జీవితంలో చూచుటకు నీ కృప దయచేయం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Praise the Lord. God bless you.